కార్తీక మాసంలో చేసే పూజలకి మరి శ్రావణ మాసంలో చేసే పూజలకి ఎలాంటి వ్యత్యాసాలు ఉంటాయి? ఆ మాసానికి ఈ మాసానికి మధ్య అంటే దానికి ఉన్నటువంటి భేదాలను కొంత మాకు వివరించారు. చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. అన్ని మాసాలు దేవతలకు విశేషమైనటువంటి మాసాలే, కానీ కొన్ని ఇంకా విశేషమైనటువంటి మాసాలు ఉంటాయి కదా. అందులో మాఘేవా మాధవే మాసి కార్తికేవా శ్రావణేవా శుభేదినే అని అంటూ ఉంటారు. విశేషమైన మాసాలు తీసుకుంటే మాఘమాసము, అదేవిధంగా మాధవ మాసము అంటే వైశాఖ మాసము, శ్రావణ మాసము, తర్వాత కార్తీక మాసమైనటువంటి మాసాలు విశేషమైనటువంటి మాసాలు. మీరు ఇంతకుముందు అడిగారు శ్రావణ మాసం ఎందు నిమిత్తమై అంటే, శ్రావణ మాసం విష్ణుమూర్తికి విశేషమైనటువంటి మాసము. అదే చెప్తున్నాను. కార్తీక మాసము నహి కార్తీక సమో మాస, అన్ని దేవతలకు ఇష్టమైనటువంటి మాసము కార్తీక మాసం. మీకు ఇంతకుముందు చెప్పాను, కార్తీక మాసంలో విష్ణుమూర్తిని చాలా విశేషంగా ఆరాధన చేస్తారు. కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధన చేస్తారు. అదేవిధంగా దుర్గా సప్తశతిలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉందో అమ్మవారిని కూడా కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఆరాధన ఈ మాసంలో చేస్తారు. అన్ని మాసాల్లో విశేషమైనటువంటి మాసము ఈ మాసము. అన్ని దేవతలను ఆరాధన చేస్తారు. విష్ణుమూర్తి గారు ఆయన యోగ నిద్రలో ఉంటారని అంటారు. ఆయన ఈ కార్తీక మాసంలో లేస్తాడని అంటారు. అది ఎప్పుడు, దాని ప్రత్యేకత ఏమిటి? సహజంగా మీరు మంచి ప్రశ్న వేస్తే చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. ఈ చాతుర్మాస్య దీక్ష తర్వాత అంటే జూలై 15వ తారీఖు నుంచి దక్షిణాయనం అని కూడా అంటారు. ఈ దక్షిణాయనం ఎప్పటి వరకు ఉంటుంది అంటే 6 మాసాలు ఉంటుంది. 6 మాసాలు అంటే ఎప్పుడు? మకర సంక్రాంతి వరకు. అప్పటి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? అదే చెప్పా కదా ఇప్పుడు. ఈ 6 మాసాలు జూలై 15వ తారీఖు నుంచి జనవరి 15 వరకు దక్షిణాయనం అంటారు. ఆ దక్షిణాయనంలో స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. అందునిమిత్తమై రోగాలు కూడా బాగా ప్రబలేటువంటి కాలము అది. అందునిమిత్తమై స్వామివారిని ఆరాధన చేయడం ద్వారా ఇత్యాది ఈ కరోనా లాంటి రోగాలు కానీ ఇంకా మహామారి రోగాలన్నీ కూడా రాకుండా వారిని ఆరాధన చేయడం ద్వారా వారి కృప మన మీద ప్రతి ఒక్క మానవుని మీద ఉండాలి అన్న నిమిత్తమై ఈ ఆరాధన అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన భద్రకాళి అమ్మవారికి ఈ కార్తీక మాసంలో శుక్రవారం ఒకటేనా, సోమవారం కూడా భక్తజన సమూహం మనకు ఎక్కువ కనిపించేటువంటి రోజులని అనుకుంటున్నాం. మరి మీరు ఆ సోమవారం ప్రత్యేకత కానీ ఈ శుక్రవారం ప్రత్యేకత కానీ అమ్మవారి కొలువై ఉన్నటువంటి దేవతలు ఇంకా అమ్మవారి అనుసంధానంగా ఉన్నటువంటి దేవతల యొక్క ప్రత్యేకత కూడా మాకు కొంచెం వివరించండి. భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి విశేషమైనటువంటి రోజు అంటే శుక్రవారం అనే చెప్పవచ్చు. ఎందుకు అంటే అమ్మవారు ఆ రోజుకు అధిపతి. ఎవరైతే శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధన చేస్తారో వాళ్ళకి సకలైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు వారికి సిద్ధింపజేస్తుంది అమ్మవారు. మీరు సోమవారం గురించి అడిగారు. సోమవారం పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు సోముడు అధిపతి. ఆ రోజు పరమేశ్వరుని ఆరాధించాలి. మన భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని భద్రేశ్వరిగా ఆరాధన చేస్తాము. భద్రేశ్వర స్వామి మన సన్నిధానంలో ఉన్నారు. అంటే పరమేశ్వరుడు అగ్నిలింగము అని మనకు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో పంచరామ క్షేత్రాలు అని అంటాము చూసారా, ఇక్కడ కూడా పంచరామ క్షేత్రాలు ఒకే ఊరిలో మనకు నిలువై ఉన్నాయి. ఒకటి మనం విశేషంగా చెప్పుకోవడం కోట్లో ఉంది. ఇది కోట్ వరంగల్ అంటారు చూసారా, కోటలో ఉంది. అది ఒక లింగము. దాని పేరు అంటే రుద్రేశ్వరుడు ఏదో పేరు ఉంటుంది కదా. పంచభూతాల లింగాలు అని అంటారు. అంటే ఆకాశలింగము, వాయులింగము, అగ్నిలింగము, జలలింగము, పృథివీలింగము అని విన్నారా? అది పృథివీలింగము. భోగేశ్వరుడు అని మనకు ఇక్కడ జమినీ టాకీస్ దగ్గర ఉంది భోగేశ్వర స్వామి. ఇది అగ్నిలింగం. భద్రేశ్వరుడు. సిద్ధేశ్వర స్వామి హనుమకొండలో నిలవై ఉన్నాడు. అది తర్వాత మనకు మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం మడికొండలో. ఈ పంచరామలింగాలు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఇక్కడ కూడా నిలువై ఉన్నాయని మనకు శివానందమూర్తి గారు వారు ఉపదేశం చేయడం జరిగింది.
ఇక్కడ ఒకే ప్రదేశంలో ఆ 5 లింగాలు కూడా మనకు ఉన్నాయి. ఎవరైతే కార్తీక మాసంలో ఈ 5 లింగాలకు అభిషేకం చేస్తారో సకలేశ్వరు గారు ఆ పరమేశ్వరుడు మనకు అందింపజేస్తాడు. ఇంకో ప్రశ్న స్వామి, ఇప్పుడు కార్తీక మాసంలో ఈ వత్తులు వెలిగించాలి అని అంటారు కదా, ఈ 365 రోజులు అంటే నిత్యం వెలిగించే వాళ్ళు వెలిగించవచ్చా, వెలిగించని వాళ్ళు కూడా వెలిగించవచ్చా, లేక ఈ ఆలయానికి వచ్చి మాత్రమే వెలిగించాలా, ఇంట్లో తులసి మాత ముందు వెలిగించాలా, ఎక్కడ మనం వెలిగిస్తే ఎలా ఉంటుంది ఈ భక్తులు? ప్రతి వాళ్ళు కూడా నిత్యం దేవతారాధన చేస్తాము, దీపారాధన చేస్తాము. కొన్ని సందర్భాల్లో సూతకం వస్తుంది, అవును, పురుడు వస్తుంది, లేకపోతే మాసదీక్ష వస్తుంది ఆడవాళ్ళకు. ఆ సందర్భాల్లో దీపారాధన మనం చేయలేము. అందు నిమిత్తమై ఏదైనా